మోడీ గారి ప్రధానమంత్రి ఒకనాడు థర్డ్ వరల్డ్ కంట్రీలో వాడు పేద దేశాల్లో ప్రపంచ బ్యాంక్ లాంటిది సాయం చేస్తే నిలబడేది వాడు. మన పిల్లలకి గోధుమ పంపించిన వాడు, మన పిల్లలకి మొక్కజొన్న రవ్వ తెచ్చుకున్న వాడు పంపించిన వాడు. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో ఏ దేశానికి ఆకర్షణ అన్నం పెట్టగలిగే స్థాయికి భారతదేశం. ఒకనాడు our economy 11th place in the globe. Today our place is 5th place. ఇవాళ మన స్థానం 5వ స్థానం. రేపు మోడీ గారి కళ ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థ ఎదగాలని చెప్పగలిగినటువంటి వారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మన చుట్టుపక్కల ప్రదేశాల్లో భారత నుంచి ఈర్ష్యపడతా ఉంది. భారత స్టేట్ రాజకీయ వ్యవస్థ నుంచి ఈర్ష్యపడే దేశాలు. అందువల్ల ఇవాళ రేపు జరిగేటువంటి ఈ రక్షణ బంధం చెల్లెలు అన్న కట్టేటువంటి కావచ్చు, అక్క తమ్ముడు కట్టేది కావచ్చు. ఇవాళ రక్షాబంధన్ కుటుంబ సభ్యుల మధ్య కాకుండా రక్షాబంధన్ రేపు దేశానికి రక్షణ ఇవ్వాల్సినటువంటి సందేశం ఇచ్చింది. అందుకని సురక్ష భారతదేశం సురక్షంగా లేకుండా, భారతదేశం సురక్షణ లేకుండా మనం సురక్షితంగా ఉన్నటువంటి ఆస్కారం లేదు. పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో మనం చూసాం, బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో చూసాం. ఒకనాడు అఖండ భారత్ నాట్ ఓన్లీ పాకిస్తాన్, నాట్ ఓన్లీ బంగ్లాదేశ్, ఇవాళ మన అవతల ఉన్నటువంటి కాందహార్, మహాభారత కాందహార్ గురించి మాట్లాడతాం. అఖండ భారత్ ఆఫ్ఘనిస్తాన్ విదేశీ పాలకుల వల్ల భారత్ విడిపోవచ్చు కాక, కానీ ఉన్న భారత్ 29 రాష్ట్రాలతో ఉన్న భారత్ సాంస్కృతిక వేరు కావచ్చు, సాంప్రదాయాలు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు. ఎవ్రీబడి ఇండియన్ సిటిజన్స్ అని గర్వపడే స్థాయికి ఎదిగింది భారత్. 140 కోట్ల ప్రజానికంలో 140 కోట్ల ప్రజానికం ఒకే గొప్పలో ఒకే తాట మీద ఇవాళ ప్రేమకి సహనానికి అన్నిటికీ పరాయి మనిషి ఆపడంటే ఆదమైనటువంటి గొప్ప తత్వానికి పుట్టినిల్లు భారతదేశం. భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయం ఎంత గొప్పలో ఇవాళ ప్రపంచానికి అర్థమవుతుంది. చాలా మంది ఎక్కడికి కాలంతో పాశ్చాత్య నాగరికత గొడవలలో కొట్టుకుంటా ఉంటే పాశ్చాత్య దేశాలు సైతం ఇంత పెద్ద దేశం, ఇన్ని సంస్కృతుల దేశం, ఇన్ని భాషల దేశం ఒకటిగా ఉండడమే కాకుండా గొప్పగా జీవించేటువంటి శక్తి ఎక్కడ తెలుసని చెప్పి పరాయి దేశాల ప్రజలే ఆశ్చర్యపడే సందర్భంలో ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత అనేక మంది భారతదేశం కనబడింది. ఇవాళ భారతదేశంలో ఎక్కితే ఇవాళ ప్రపంచంలోని నంబర్ 1 దేశం ఎక్కి ఆస్ట్రేలియా చెప్పి కొన్ని దేశాలు కుప్పలు చేసిన విషయం తెలుసు. అనేక సంవత్సరాలుగా ఇక్కడ అనేక మంది రక్తము తాగవచ్చు. కేవలం స్వతంత్ర సంగ్రామం కాదు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఇవాళ అక్కడక్కడ అనేక సందర్భాల్లో రక్తం తాగవచ్చు. ఇప్పుడే ప్రశాంతతని సంతరించుకుంటాం, ప్రశాంతతని సంతరించుకున్న దేశం ఇప్పుడే గొప్ప ఎన్నికల దేశంగా ఉంది. ఇప్పుడే నంబర్ 1 కంట్రీ ఎకానమిక్ తాతవర్గం దేశం కాబట్టి ఇవాళ టైటిల్ సురక్ష భారత్. సురక్ష భారత్ ప్రతి మనిషి రక్షణలో, ప్రతి కుటుంబ రక్షణలో, ప్రతి గ్రామం, ప్రతి రాష్ట్రం
పటిష్టంగా సురక్షితంగా ఉండాలంటే దేశం సురక్షితంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఇది పోరాటం. నేను రాబోయే కాలంలో గొప్పగా దీన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. ఇది గొప్ప స్ఫూర్తినిచ్చే విధంగా మారబోతుందని మనం చేస్తాము. ఈ వేదికకి చాలా మంది మేధావులు, చాలా మంది సంఘ సంస్కర్తలు ఇది తోడ్పడించి వాళ్ళ వేయాలు తర్వాత చెప్తారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో గుర్తించాలని కోరుకుంటూ సెలవు. భారత మాతాని